తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటున్నాయని, ఈ అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ చిరంజీవి గారు తిరుపతి కొండపైకి సుమారు 15 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అలాగే ఈ రోజున సంక్షేమ హాస్టళ్లైనా, ప్రాథమిక ఆరోగ్యమైన, ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, పింఛన్ల పథకమైన ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ ఓ పక్క తూట్లు పొడుస్తూ మరో పక్క మద్యాన్ని ఏరులై పారిస్తోంది ప్రభుత్వం. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కారాలను కనుగొనడానికి ప్రజారాజ్యం పార్టీ చిత్తశుద్ధితో ప్రయత్నించింది. ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్యపరిచి వారితో కలిసి ఉద్యమించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సమస్యలను పరిష్కరించడమే మెరుగైన మార్గంగా శ్రీ చిరంజీవి ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు. ఏది చెప్పినా సరే నిధుల కొరత, నిధులు దక్కడం లేదు, నిధులు లేక సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాం అన్నారు. మరి ఎక్కడికి పోతుంది ఈ సంపదను అడుగుతున్నాను. యుద్ధం బెదిరే యువకుల రాజ్యం, భద్రం పెంచే బడుగుల రాజ్యం, మంగళకరమౌ మహిళల రాజ్యం, ప్రజారాజ్యం, ఇది ప్రజల రాజ్యం, ప్రజారాజ్యం. ఎన్నికల సమయంలో రావాలా, ఎన్నికల్లో ఓటు వేయండి బతిమాల కోసమే రావాలా? ఆ సమయంలో శుష్క వాగ్దానాలు మీకు చేస్తూ మిమ్మల్ని మభ్యపెట్టి ఏమార్చి మళ్ళీ అందరిలాగా అప్పుడే రావాలా? ఎన్నో సమస్యలకి పరిష్కారం అసెంబ్లీలో దొరకని తరుణంలో ఇదే అసెంబ్లీ అనుకుని ప్రజలతో మమేకమై వాళ్ళతో పాటు చేయి చేయి కలిపి అడుగులు అడుగు వేసుకుంటూ గళమెత్తి అరిస్తేనే కానీ ప్రభుత్వాల మత్తు వదలమని సత్యం. విధ్వంసం అణిచేసే రాజ్యం, విద్రోహం పులి తీసే రాజ్యం, విద్యుత్ కాంతులు పంచే రాజ్యం, ప్రజారాజ్యం, ఇది ప్రజల రాజ్యం, ప్రజారాజ్యం, ఇది ప్రజల రాజ్యం. దిక్కులే ఎరుపెక్కెరా, అగ్గిలా నువ్వు దూకిన కలలరా, అద్భుతం ఇది అద్భుతం, మార్చుకుందాం జీవితం. శంఖం శ్వాసగా సాగిన రాజ్యం, చక్రం చూపుగా కలిగిన రాజ్యం, ఖడ్గం తానై కదిలిన రాజ్యం, ప్రజారాజ్యం, ఇది ప్రజల రాజ్యం. సమస్యతోటి రగిలిపోతున్న మన జీవితాల్లో ఉండే వేడి సెగల కంటే ఈ యొక్క వేడి సెగ ఎక్కువేది కాదు. వాటిని చల్లార్చడానికి, వాటిని సమస్యపోయేలా చేయడానికి, వాటిని పరిష్కరించడానికి, ఆ సమస్యలు ప్రస్తావిస్తూ వాళ్ళని చైతన్యపరచడానికి చిరంజీవి ప్రజా చైతన్య యాత్రతో వస్తూ ఉంటాడు. మేము మీతో ఉంటామని అందరూ కథలు రావడం అన్నది నాకు ఎనలేని ఉత్సాహాన్ని ఇస్తుంది, ఎనలేని ప్రోత్సాహాన్ని ఇస్తుంది, ఎనలేని ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. తెలియజేస్తుంది. లక్షల జాతులు కలిసే రాజ్యం, అక్షర జ్యోతులు వెలిగే రాజ్యం, రక్షణ మార్గం వెతికే రాజ్యం, ప్రజారాజ్యం, ఇది ప్రజల రాజ్యం. బయ్యారం భూములు 1,40,000 ఎకరాలని ఒకే ఒక వ్యక్తి, రాజకీయంగా సంబంధాలున్న ఒక వ్యక్తికి దానపత్రం చేశారు. మనకు నష్టం ఒక టన్నుకి ఎంత? 2,350 రూపాయలు. ఆ లెక్కన రోజుకి లక్షల టన్నులు ఎగుమతి చేస్తున్నారు. లక్షల టన్నులు అంటే ఎన్ని కోట్ల రూపాయలు చూసుకోండి. రోజుకి 10 కోట్ల చొప్పున వారానికి ఎంత, పక్షానికి ఎంత, నెలకెంత,
సంవత్సరానికి ఎంత ఎవరప్ప సొమ్మని యోజన This is the one and the only one. Really changes the ambition. This is the one and the only one. Really changes the ambition. లక్ష్యం ప్రేమని తలచే రాజ్యం మార్గం సేవని తెలిపే రాజ్యం నీతికి నీడని ఇచ్చే రాజ్యం ప్రజారాజ్యం ఇది ప్రజల రాజ్యం ప్రజారాజ్యం ఇది ప్రజల రాజ్యం ప్రజలు ఎన్నో సమస్యలు ఉంటే కనీసం తాగునీరు కూడా ఇవ్వకుండా వాళ్ళ అధికార దాహం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసమే పోరాడుతున్నారంటే ప్రజా సమస్యల మీద పోరాడేటప్పుడు ఈ సమస్యను పరిష్కరించేటప్పుడు వీళ్ళ దాహం తీరేటప్పుడు ఎవరికైనా సరే అన్యాయం జరిగితే మాత్రం ప్రజారాజ్యం ఇద్దరులాగా చూస్తూ కూర్చోదు. ఈ రోజున ప్రజల మధ్యకి వచ్చి ఖచ్చితంగా ఆందోళన చేస్తుంది. దానికి సంసిద్ధమయ్యే వచ్చారు అని తెలియజేస్తారు. ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతూ అవినీతి అసమర్థతలకు ప్రతిరూపంగా నిలిచిన ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజల మద్దతు కూడగడుతూ 3 జిల్లాల్లో ప్రజా చైతన్య యాత్ర సాగించారు శ్రీ చిరంజీవి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా శ్రీ చిరంజీవి ప్రజా ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది. మంగళకరమౌ మహిళల రాజ్యం ప్రజారాజ్యం